ఎన్నికల వేళ టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖని పార్టీ అధినేత చంద్రబాబుకి పంపించారు. గత కొంతకాలంగా తుని సీటుపై అసంతృప్తిగా ఉన్న ఆయనకు అధిష్టానం హ్యాండ్ ఇవ్వడంతో తీవ్ర అసహనానికి గురైన ఆయన పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరబోతున్నట్లుగా ప్రకటించారు. రేపు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్లు సమాచారం. మూడోసారి టికెట్ ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయాల్లో రాకుండా ముందు నుంచి కూడా బాల్యం నుంచి ఆయన అమ్మాని నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన్ని అనుగురించి తెలుగుదేశం పార్టీలో చేరడం, కృష్ణ గారు మేము ఐక్య సంఘంలో ఉండడం, ఆ తర్వాత యనమల రామకృష్ణ గారు పార్టీ పెట్టిన తర్వాత 6 నెలల తర్వాత ఆయన రావడం, ఆ తర్వాత ఒక సోదరభావంతో మేమందరూ కూడా కలిసిమెలిసి తెలుగుదేశంలో పనిచేయడం, పార్టీయే ప్రాణం, కార్యకర్తలే మన సోదరులన్న ఉద్దేశంతో కష్టపడి ఇన్నాళ్ళలో పనిచేసాం. తెలుగుదేశం పార్టీ కుటుంబంలో పనిచేసి 42 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో కార్యకర్తల అందరితో కూడా మమేకమై ఒక కుటుంబం అని కానీ కులం అని కానీ ఆలోచించకుండా అన్ని కార్యక్రమాల్లోని పార్టీ సభ్యత్వం కానీ, అదేవిధంగా కమిటీ లేయడం కానీ, ఎన్నికల నిర్వహణ కానీ, బ్యానర్లు కట్టించడం కానీ అనేక కార్యక్రమాల్లో నిమగ్నమై పనిచేసాం. దీని కార్యకర్తలందరూ కూడా పూర్తిగా సహకరించి అన్ని రకాలుగా చేశారు. రాజకీయాల మీద ఆసక్తి మీద రాజకీయాల్లో రావడం, నాటి నుంచి నేటి వరకు ప్రజాసేవలో కొనసాగడం, ఈ రోజున కొన్ని కారణాల వల్ల నాకు వచ్చినటువంటి అవకాశం తీసుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నేషనల్ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు పదవి కల్పిస్తానని హామీ ఇప్పించడం, తర్వాత మమ్మల్ని దూరం పెట్టాలన్న దురుద్దేశంతో వాళ్ళ యొక్క ప్రయత్నం కొనసాగడం, రాజకీయాల్లో ఇప్పుడు కూడా 42 సంవత్సరాల సర్వీస్ చేసినప్పటికీ తాలూకా పదవులతోటే తృప్తి చెందాం తప్ప ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ కానీ, గ్రంథాలయం కానీ, సెంట్రల్ బ్యాంక్ కానీ ఇప్పుడు ఆశించలేదు. నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయడం పరమావధిగా భావిస్తూ పని